మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వారు కూడా బెల్ బటన్ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి. సుందరాకాండ పారాయణం ఎలా చేయాలి, ఎన్ని రోజులు చేస్తే ఏమేమి ఫలితాలు వస్తాయి తెలుసుకుందాం. శ్రీమంతమైన కైలాస పర్వతం మీద పార్వతీ పరమేశ్వరులు మాట్లాడుకుంటూ ఉండంగా పార్వతి శంకరుణ్ణి శ్రీమద్రామాయణంలోని సుందరాకాండ గొప్పతనము ఏమిటి, దానిని పారాయణం చేసే విధానాలు ఏమిటి చెప్పమని అడిగింది. శంకరుడు ఇలా చెప్పారు. పారాయణ పద్ధతులు 2 రకాలు. మొదటి రకం పారాయణలో 6 పద్ధతులు ఉన్నాయి. రెండవ రకం పారాయణలో 5 పద్ధతులు ఉన్నాయి. మొదటి రకం పారాయణలో 6 పద్ధతుల గురించి వివరిస్తాను విను అని శంకరుడు ఇలా చెప్పారు. మొదటి పద్ధతి. సర్వవృక్షాలలోనూ కల్పవృక్షం లాంటిది రామాయణములోని సుందరాకాండ. దీనిని 68 రోజులు సప్తసర్గలు పారాయణం చేస్తే సమస్త రోగాలు శాంతిస్తాయి, అఖండ ఐశ్వర్యాలు కలుగుతాయి. 68 రోజులలో 68 సార్లు పారాయణం చేయడం ఉత్తమమైన పద్ధతి. 68 ఆవృత్తుల్ని 4 నెలలలో చేయడం రెండవ పద్ధతి, అది మధ్యమం. 6 మాసాలలో పూర్తి చేయడం మూడవ పద్ధతి, ఇది అధమం. యజమానుడు స్వయంగా పారాయణం చేయడం ఉత్తమం, బ్రాహ్మణుడి ద్వారా చేయించుకోవడం మధ్యమం, 10 మందితో చేయడం అధమం. యథావిధిగా 68 సార్లు పారాయణం అయిన తరువాత యుద్ధకాండ కూడా ఒకసారి చదివి శ్రీరామ పట్టాభిషేకం చేయాలి. 10 మందికి అన్న సంతర్పణ చేయాలి. రెండవ పద్ధతి. 64 రోజులలో 32 ఆవృత్తులు పఠించుట. మొదటి రోజున 36వ సర్గ చివరి దాకా, రెండవ రోజున పూర్తిగా చదువుట. మూడవ పద్ధతి. 72 రోజులలో 24 ఆవృత్తుల పారాయణం. మొదటి రోజున 15వ సర్గ చివరికి, రెండవ రోజున 41వ సర్గ చివరికి, మూడవ రోజున కాండ చివరికి పారాయణ చేయవలెను. నాలుగవ పద్ధతి. 48 రోజులలో 12 ఆవృత్తులు. మొదటి రోజున 15వ సర్గ చివరికి, రెండవ రోజున 32వ సర్గ చివరికి, మూడవ రోజున 51వ సర్గ చివరికి, నాలుగవ రోజున కాండ చివరి దాకా పఠించవలెను. ఐదవ పద్ధతి. 68 రోజులలో 7 ఆవృత్తులు. దీనినే సప్తసర్గ పారాయణము అందురు. ఇది అన్ని పద్ధతులలోనికి శ్రేష్టము. ప్రతిదినము 7 సర్గల పారాయణ కాండ పూర్తి అయ్యి 7 సర్గలు పూర్తి కానిచో తిరిగి మొదటికి రావలెను. 68 రోజులలో 7 ఆవృత్తులగును. ఆరవ పద్ధతి. 17 రోజులలో 2 ఆవృత్తులు. ప్రతిదినము 8 సర్గలు పారాయణం చేసినచో 17 రోజులలో 2 ఆవృత్తులు అగును. 2 నుండి 6 పద్ధతుల వరకు పారాయణం చేసినప్పుడు చివర శ్రీరామ పట్టాభిషేకం పారాయణం చేయవలెను. నిత్య పారాయణములో పాలు పంచదార నైవేద్యముగా సమర్పించాలి. ఇవి మొదటి రకం పారాయణలో 6 పద్ధతులు అని శంకరుడు వివరించారు. రెండవ రకం పారాయణలో 5 పద్ధతుల గురించి వివరిస్తాను విను అని శంకరుడు ఇలా చెప్పసాగాడు. మొదటి పద్ధతి. ఒక్క రోజులో సుందరాకాండం అంతను పారాయణం చేసి పట్టాభిషేక సర్గతో పూర్తి చేయవలెను. రెండవ పద్ధతి. 2 రోజులలో పారాయణం చేయటం. మొదటి రోజున 36వ సర్గ చివరికిని, రెండవ రోజున కాండ చివరికిని పారాయణ చేయవలెను. మూడవ పద్ధతి. 3 రోజుల పారాయణం చేయటం. మొదటి రోజున 27వ సర్గ చివరికిని, రెండవ రోజున 40వ సర్గ చివరికిని, మూడవ రోజున కాండ చివరి దాకా చదవవలెను. నాలుగవ పద్ధతి. 5 రోజుల పారాయణం చేయటం. మొదటి రోజున 15వ సర్గ చివరికి, రెండవ రోజు 27వ సర్గ చివరికి, మూడవ రోజు 38వ సర్గ చివరికి, నాలుగవ రోజు 54వ సర్గ చివరికిని, 5వ రోజున కాండ చివరి దాకా చదవవలెను. ఐదవ పద్ధతి. 8 రోజుల పారాయణం. ప్రతిదినము 9 సర్గల చొప్పున పారాయణం చేయుచు 8వ నాడు మిగిలిన సర్గలు పట్టాభిషేక సర్గను చదివి ముగించవలెను. 2 పారాయణ పద్ధతులలో పారాయణం చేయలేని వారు
ప్రతిదినము వీలైనన్ని సర్గలు చదివి చివరకు పట్టాభిషేక సర్గతో ముగించవలెను. పైన చెప్పిన పద్ధతులలో ఏది అయినను మంచి ఫలితములు ఇచ్చును. భక్తి శ్రద్ధలతో చేయుట చాలా ముఖ్యం. ఈ పారాయణలు చేయలేని వారు సుందరాకాండమును శ్రీరామ పట్టాభిషేక సర్గను వ్రాసినచో ఆ మహాపుణ్యము పొందగలరని శంకరుడు వివరించారు. ఇంకా కొన్ని సర్గల పారాయణం చేయటం వలన వచ్చే ఫలములను వివరించారు. అఖండ ఐశ్వర్యమునకు సుందరాకాండలో 15వ సర్గని పారాయణం చేయాలి. దుస్వప్న దోష నివృత్తికి 27వ సర్గని పారాయణం చేయాలి. ఆపదలు తొలుగుటకు 36వ సర్గని పారాయణం చేయాలి. పుత్ర సంతానం కలుగుటకు సప్తసర్గ పారాయణం చేయాలి. కన్యకు పెళ్లి అగుటకు 9 రోజులలో సుందరాకాండ పారాయణం చేయాలి. సర్వరోగ నివారణకు ఏ పద్ధతిలోనైనా ఒక్కసారి సుందరాకాండ పారాయణం చేయాలి. ఇవి ఉమా సంహితలోని సుందరాకాండ పారాయణ పద్ధతులు. అగస్త్య సంహితలో చెప్పబడిన సుందరాకాండ పారాయణ మహిమల గురించి తెలుసుకుందాం. పూర్వము వాల్మీకి మునిచే రచింపబడిన సుందరాకాండం నందలి సీతావృత్తాంతం తెలుసుకొని వచ్చి హనుమ రామునికి వినిపించుట అను కథాభాగమును విన్నచో సంతానము కోరుకున్న వారికి సంతానం, ధనము కోరుకున్న వారికి ధనమును, సామ్రాజ్యము కోరుకున్న వారికి సామ్రాజ్యమును, రాజబంధనము నుండి ముక్తి కోరుకున్న వారికి అదియు, మోక్షము కోరుకున్న వారికి మోక్షమును శ్రీ సీతారాముల అనుగ్రహం వలన లభించును. సుందరకాండమును 21 సార్లు పారాయణ చేసినచో పుత్ర సంతానం కలుగును. ప్రతిదినమును 25 సర్గలు చొప్పున పఠించువాడు గృహములు, ధాన్యములు, మహాధనములు పొందును. ప్రతిదినమును 7 సర్గలు చొప్పున 1 సంవత్సరం పఠించిన మానవుడు మహా సామ్రాజ్యము పొంది రాజులచే పూజింపబడును. రోజునకు 34 సర్గల చొప్పున 2 రోజులలో సుందరాకాండ పారాయణ చేసినచో ఆ ఒక్క ఆవృత్తితోనే రాజబంధము నుండి విముక్తి కలుగును. ఇన్ని సర్గలు అనే నియమము లేకుండా యథాశక్తిగా పారాయణ చేసినవాడు ఇహలోకమున సౌఖ్యములు పొంది పరమున మోక్షమును పొందును. అనావృష్టి దోషము కలిగినప్పుడు వర్షములు కురియుటకు సుందరాకాండను పఠింపవలెను. మంచి వర్షములు కురియును. సర్వాభీష్టములను నెరవేర్చుటకు, ఇహపర సౌఖ్యములను ఇచ్చుటకు ఈ సుందరాకాండమును మించిన సాధన ఇంకోటి లేదు. ఒక బ్రాహ్మణోత్తముని వలన ఈ సుందరాకాండమును విని బ్రాహ్మణులకు భోజనములు పెట్టి ఆచార్యుడైన ఆ బ్రాహ్మణునికి గోవులు, భూములు, వస్త్రాలంకారములు మున్నగు వానితో సత్కరింపవలెను. ఇది అగస్త్య సంహితోక్త సుందరాకాండ పారాయణ ఫలం. సుందరాకాండ పారాయణకు యోగ్యమైన తిథి, వార, నక్షత్రాదుల గురించి తెలుసుకుందాం. విదియ, తదియ, పంచమి, సప్తమి, అష్టమి, దశమి, ఏకాదశి, త్రయోదశి తిథులు సుందరాకాండ పారాయణమునకు యోగ్యమైనవి. ఆదివారం, సోమవారం, బుధవారం, గురువారం, శుక్రవారములు యోగ్యమైనవి. అశ్విని, రోహిణి, మృగశిర, పునర్వసు, పుష్యమి, ఉత్తర ఫల్గుని, హస్త, చిత్ర, స్వాతి, అను, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రములు యోగ్యమైనవి. వృషభం, వృశ్చికం, సింహం, కన్య, ధనస్సు, కుంభం, మీనము లగ్నములు యోగ్యమైనవి. ఉత్తరాయణమునందు పారాయణము చేయుట ప్రశస్తం. అవసరమును బట్టి దక్షిణాయనమునందు అయినా దోషము లేదు. ఇంటిలో పారాయణం చేయునప్పుడు ఈశాన్య దిశయందు ఆసనము వేసుకొని చేయుట మంచిది. చైత్ర, మాఘ, కార్తీక మాసములలో శుక్లపక్షమున పఠించిన మంచిది. జ్యేష్ఠ మాసమున సుందరాకాండ పారాయణం ప్రశస్తమని చెప్పబడినది. శ్రాద్ధ సమయాలలోనూ దేవ పూజలు జరుగుతున్నప్పుడు, అంటే నవరాత్రులు, సప్తాహములు మొదలగునవి జరుగుతున్నప్పుడు సుందరాకాండ పారాయణం చేయాలి. కష్టములు కలిగినప్పుడు వానిని పోగొట్టుకొనుటకు సుందరాకాండమును నియమముగా పఠించవలెను. వైదికముగాను లౌకికంగాను ఫలములు పొందుటకు సుందరాకాండ పారాయణం చాలా మంచిది. ఇట్టి మహిమాన్వితమైన సుందరాకాండ పారాయణమును మీకోసం అప్లోడ్ చేస్తున్నాము. సుందరాకాండ పారాయణ సర్గలను వినటం వలన సకల కార్యసిద్ధులు పొందాలని ఆశిస్తున్నాము.
ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.